Hi everyone, hope you are all doing good. Please do watch, follow, subscribe Shweta Vlogs to get more and more important information about life. Please do subscribe her. Thank you. ఈరోజు తెలంగాణ స్టైల్ మ్యాంగో మామిడికాయ పచ్చడి చూద్దాం. మా అమ్మమ్మ గారు చెప్పిన కొలతలతో నేను చేశాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. నేను ఈ అల్లం వెల్లుల్లి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పసుపు 5 గ్రామ్స్, మేతి పౌడర్ 25 గ్రామ్స్, నెక్స్ట్ వచ్చేసి జీరా పౌడర్ 25 గ్రామ్స్, మస్టర్డ్ పౌడర్ 100 గ్రామ్స్, తర్వాత దొడ్డుప్పుని సన్నగా గ్రైండ్ చేసుకున్నాను మిక్సీలో, సాల్ట్ 250 గ్రామ్స్, కలర్ కోసం ఎవరెస్ట్ కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ 25 గ్రామ్స్ తీసుకున్నాను. తర్వాత పచ్చళ్ళకి కోసం 3 మ్యాంగో మిర్చి పౌడర్ 100 గ్రామ్స్ తీసుకున్నాను. తర్వాత తాలింపు కోసం నేను ఆయిల్లో 2 స్పూన్స్ మస్టర్డ్ సీడ్స్, 2 స్పూన్స్ జీరా యాడ్ చేశాను. ఆయిల్, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ మ్యాంగో పీసెస్ 1 కేజీ. ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1 కేజీకి నేను చెప్పిన కొలతలన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ మనం తాలింపుని ప్రిపేర్ చేసుకొని చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నార్మల్ ఆయిల్ దాన్ని హీట్ చేయకుండా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. దాని తర్వాత మనకి ఏ విధంగా కావాలంటే అవి యాడ్ చేసుకోవచ్చు. పసుపు, నెక్స్ట్ వచ్చేసి మేతి పౌడర్, తర్వాత జీరా పౌడర్, ఇలా మనకి ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో అందులో ఉండలు లేకుండా తీసుకుంటే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అవన్నీ మంచిగా దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకోవాలి. తర్వాత సాల్ట్, ఆవాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. మిర్చి పౌడర్ కూడా నేను 3 మ్యాంగో మిర్చి పౌడర్, అట్లాగే కలర్ కోసం ఎవరెస్ట్ టిక్కా లాల్ కూడా యూజ్ చేశాను. తర్వాత ఇవన్నీ ఇలా యాడ్ చేసుకొని ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది చూసారా? నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో మంచిగా క్లీన్ చేసుకున్న అల్లం వెల్లుల్లి మా మమ్మీ ప్రిపేర్ చేసింది. సో, ఇది కూడా మంచిగా యాడ్ చేసేసుకొని అలా అన్ని ఇంగ్రీడియెంట్స్ ఆవాల పొడి, జీరా పొడి, మేతి పొడి అన్నీ ఆయిల్‌లో వేసి మంచిగా అన్నీ కలిపేట్టుగా చూసుకోవాలి. ఇక్కడ ఒక టిప్, ఇది కలవకపోతే మాత్రం బూజొస్తుందంట, నాకు తెలీదు. సో, ఈ విధంగా ఫుల్‌గా కొంచెం ఓపికగా కూర్చొని కలుపుకోవాలనమాట. తర్వాత ఇది కలిపిన తర్వాత మనము కొన్ని కొన్ని మ్యాంగో పీసెస్ యాడ్ చేస్తూ మిశ్రమాన్ని కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కలిపిన తర్వాత ఇక్కడ అందరూ చాలా మిస్టేక్స్ చేస్తారు. మామూలుగా మనం జస్ట్ ఇలా కలిపేసి ఇంకో బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తాం. అలా చేస్తేనంట ఈ ముక్క అనేది గట్టిగుండదు, త్వరగా పాడైపోతదనమాట. సో, మ్యాంగో పీస్‌కి కంపల్సరీ అన్ని మిశ్రమం ఉంది కదా, అది పట్టేలాగా చూసుకోవాలి. అప్పుడు ముక్క అనేది గట్టిగా ఉంటుందంట అండ్ టేస్ట్ కూడా బావుంటుంది. బూజు కూడా రాదంట. సో, ఇలా మా అమ్మమ్మ చెప్పింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ద సేమ్ వే కొన్ని కొన్ని మళ్ళీ మ్యాంగో పీసెస్ యాడ్ చేసుకుంటూ ఇలా నెక్స్ట్ కలుపుకుంటూ ఇంకో బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడమే అనమాట. సో, ఇది కొంచెం టైమ్ టేకింగ్ ప్రాసెస్. కానీ ఒక్కసారి మీరు నేను చెప్పిన కొలతలతో మీరు చేస్తే మాత్రం చాలా బాగా వస్తుందనమాట. ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇలా ప్రతి ఒక్క ముక్క అనేది అదే ఒక్క ముక్కలే అని చెప్పేసి ఊరుకుంటే మాత్రం అది చాలా ప్రాబ్లమ్ అవుతుందంట. నెక్స్ట్ వచ్చేసిన తర్వాత ఇలా ముక్కలన్నీ అయిపోయిన తర్వాత కింద అదొక పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ అనేది పైకి ఒక లేయర్ లాగా ఇలా పెట్టుకోవాలంట. ఎందుకో నాకు తెలీదు. అడిగితే ఏం చెప్పారు అంటే, అది థర్డ్ డే ఇలాగే క్లోజ్ చేసిన తర్వాత థర్డ్ డే రోజు ఇక్కడ ఆయిల్ వస్తుంది. అది అలా ఆయిల్ వస్తే ఇంకా 1 ఇయర్ వరకు ఆ టేస్ట్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుందంట. సో, నేను ఆళ్ళు చెప్పిన విధంగా మా అమ్మమ్మ చెప్పింది కాబట్టి ఇలా. సో, నేను థర్డ్ డే రోజు చూస్తే నిజంగా కూడా ఆయిల్ అంతా ఇలా పైకొచ్చిందనమాట. దీని తర్వాత మంచిగా దాన్ని మిక్స్ చేసేసుకోవాలి. పైనుంచి కింద అట్లా. ఓన్లీ అసలు మిక్స్ ప్రాపర్‌గా చేయకపోతే మాత్రం అది పాడవుతుందంట. సో, నీట్‌గా మిక్స్ చేసేసుకొని ఒక గ్లాస్ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. సో, ఇద్ అంతే అండి, రెడీ. మా అమ్మమ్మ చెప్పిన కొలతలతో నేను చేసిన అల్లం వెల్లుల్లి పికిల్ రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్.